ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో ఏ భాగము కట్ అయిపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయి. కొన్ని ఇళ్లల్లో మనకు తెలియకుండానే ఒక్కొక్క ఏరియా కట్ అవుతూ ఉంటుంది. ఆ ఏరియా కట్ కావడం వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఏం చేస్తాము అంటే మనము ఈ ఏరియాను ఏం చేస్తాము, ఇది ఈశాన్యములో ఉన్న ఈ ఏరియాను వచ్చేసి ఇది కట్ అయిపోతుందండి. ఇది కట్ అయిపోతుంది, ఈ ఏరియా కట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఈశాన్యం రోడ్ ఉందనుకోండి, ఈశాన్యం రోడ్ ఉంది, ఈ ఏరియా కట్ అయిపోయింది అంటే ఈశాన్యం అనేది కట్ అయిపోయింది. ఇంట్లో నుంచి ఈశాన్యం ఎప్పుడైతే కట్ అవుతుందో వాస్తు పురుషుడి తల కట్ అయిపోతుందండి. ఎప్పుడైతే వాస్తు పురుషుడి మన తల భాగం ఇక్కడగా ఉంటుంది, ఇంట్లో ఉన్న యజమాని లేదా పెద్ద కొడుకు ఆశించిన ఫలితాలు రావు. ఇలా ఎందుకు చేస్తారు అంటే పార్కింగ్ కోసము ఇక్కడ గదిని తీసేస్తూ ఉంటాం, ఓపెన్గా ఉంచేసి పార్కింగ్ కోసం మనం వదిలేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఈ భాగం పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇటువైపు వచ్చేసి ఆగ్నేయం పెరుగుతుంది, ఇటువైపు వచ్చేసి ఉత్తర వాయుం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆగ్నేయం పెరగడం మూలంగా శుభాలు ఉండవు, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు కావు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ పెళ్ళిళ్ళైనా అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాయ్య లోపం మూలంగా ఎప్పుడైతే వాయ్యం పెరుగుతుందో ఎప్పుడు మానసిక సంఘర్షణ ఉంటుంది, మానసిక టెన్షన్ ఉంటుంది. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సో అందుకని మీరు ఇంట్లో ఏం చేయండి అంటే ఈ ఏరియాను మీ పరిధిలో ఉండే విధంగానే చూసుకోండి తప్ప మీ ఇంటి నుంచి ఈశాన్యాన్ని కట్ చేయకండి. ఇంకో ఇళ్లల్లో ఈ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఈ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అంటే వెస్ట్ ఫేసింగ్ రోడ్లో ఏమవుతుంది అంటే ఈ ఏరియా కట్ అయిపోతుంది. అంటే ఇది కూడా పార్కింగ్కి ఇచ్చేస్తూ ఉంటారనమాట, ఇది కూడా పార్కింగ్కి ఇస్తూ ఉంటారు, ఇది కూడా కట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా కట్ కావడం మూలంగా ఇదేంది పార్కింగ్ కోసం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఇంటి నిర్మాణం వచ్చేసి ఈ విధంగా వస్తుంది. దీని ఇంటి నిర్మాణం ఇలా ఉంటుంది. ఈ ఏరియా కట్ అయిపోయింది, పడమర వాయుము కట్ అయిపోయింది. దీన్ని ఎందుకు కట్ చేస్తాము అంటే వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో కార్ పార్కింగ్ కోసం కానీ వెహికల్స్ పార్కింగ్ కోసం కానీ ఈ ఏరియాను కట్ చేసి ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఏరియా కట్ అయిపోయిందో వాయుం కట్ అయిపోయింది, ఇంట్లో ప్రశాంతత కట్ అయిపోయింది, ఆనందము కట్ అయిపోయింది. ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ఈ విధంగా ఉండేసరికి ఈ ఏరియా పెరుగుతుంది. ఈ ఏరియా చూడండి, ఎప్పుడైతే ఈ ఏరియా పెరిగిందో, నైరుతి పెరిగిందో ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయండి. ఇంట్లో గొడవలు, కొట్లాటలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, కొత్తగా పెళ్ళైన వారి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే వాయ్య భాగాన్ని మనం ఎగరగొట్టేస్తాము, వాయ్యము కట్ చేసామంటే ప్రశాంతతనిచ్చేది వాయ్యమే, చల్లగా చూసేది చంద్రుడే. ఆ స్థానాన్ని మనమే తొలగించాము కాబట్టి ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు మనం పొందుతూ ఉంటాము. దీని మూలంగా నైరుతి పెరిగిపోయింది. మీరు చూడండి, నైరుతి పెరిగింది. ఎప్పుడైతే నైరుతి పెరిగిందో ఆ ఇంట్లో గొడవలు ఉంటూ ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే వాయుం కట్ అయిపోయిందో ఆ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రశాంతత ఉండదు. డబ్బును మేనేజ్ కూడా చేయలేరు. మనీ మేనేజ్ చేసే ప్రాంతం ఇదే అండి, మనీ మేనేజ్ చేయలేరు. దాని విధంగా సమస్యలు తలెత్తుకుంటూ వస్తుంటాయి. ఇంకా కొన్ని ప్లేసులలో ఎలా జరుగుతుంది అని అంటే, ఒకవేళ సౌత్ ఫేస్ అనుకోండి, ఒకవేళ సౌత్ ఫేస్ కొన్న ఇల్లు అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఈ భాగం కట్ అయిపోతూ ఉంటుంది, ఈ భాగం కట్ చేస్తారు. చూడండి, ఈ భాగం కట్ అయిపోతుంది. అప్పుడు ఇంటి ఆకారం ఎలా వస్తుందండి, ఇలా వస్తుంది. ఆ ఇంట్లో ఇది లేదు, ఆగ్నేయం లేదు ఆ ఇంటికి, సౌత్ ఫేస్ ఇంటికి ఆగ్నేయం లేదు. ఎందుకు లేదు, కార్ పార్కింగ్ కోసం అది కట్ చేశారు. సో అప్పుడు ఆగ్నేయం లేదు. అలాంటి ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు. ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగినా అమ్మాయి పెళ్ళి తర్వాత తిరిగి ఇంటికి వస్తుంది. సో ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనీని మేనేజ్ చేయలేరు. శుభాలనిచ్చేది ఆగ్నేయమే, ఆనందాన్ని ఇచ్చేది ఆగ్నేయమే, ఇంట్లో ఉన్న స్త్రీలు సంతోషంగా ఉంచేది కూడా ఆగ్నేయమే. ఇక్కడ ఏం పెరుగుతుంది చూడండి, ఇది పెరిగిపోయిందండి. ఇది నైరుతి పెరిగిపోయింది. ఇక్కడ నైరుతి పెరగడము, ఆగ్నేయము తరగడం మూలంగా ఇంట్లో శుభాలు అనేటివి ఉండవు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ ఇంట్లో చూసేటివి ప్రధానమైనవి ఆగ్నేయము, నైరుతి చూస్తాను. ఆగ్నేయం డ్యామేజ్, నైరుతి డ్యామేజ్, శుభాల కట్.
వాళ్ళ ఇంట్లో శుభాలు అనేటివి మనకు కనిపించవు, అన్నీ నెగిటివే చెప్తూ ఉంటాడు. హాస్పిటలైజ్డ్ సంఘటనలు ఉంటాయండి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఊహించని సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకని ఏం చెప్తాను అంటే ఇంటి నిర్మాణము ఎప్పుడు కూడా స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ చతురస్రము కానీ దీర్ఘ చతురస్రంలో కానీ ఇల్లు ఉండే విధంగా చూసుకోండి. ఇంకా కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు అంటే రెంట్ ఇచ్చే పర్పస్లో ఏం చేస్తారు అంటే ఈ పోర్షన్లో ఈ ఒక్క భాగం ఇక్కడ డోర్ ఇస్తారు, ఈ ఒక్క భాగాన్ని రెంట్ ఇచ్చేస్తారు, ఇక మిగతా భాగాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఇలా వాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి ఈ బాహ్య భాగాన్ని వేరే వారికి రెంట్ ఇచ్చేసి ఈ ప్రాంతాన్ని వాడుకుంటారు. వాళ్ళు వాడుకున్న ప్రాంతం ఎలా ఉందండి, ఇలా ఉంది, ఇల్లు స్క్వేర్లోనే ఉంది కానీ ఈ రూమ్ను రెంట్కి ఇచ్చేశారు. అప్పుడేమవుతుంది, ఈ రూమ్ను ఎప్పుడైతే రెంట్కి ఇస్తారో అప్పుడు ఆ ఇంట్లో వాయుం అనేది కట్ అయిపోతుంది, ఇంటికి వాయుం కట్ అయిపోతుంది. వాయుం ఉంది కానీ వాళ్ళే కట్ చేసుకొని ఈ ప్లేస్ను వేరే వారికి ఇచ్చారు కాబట్టి వాయుం కట్ అవుతూ ఉంటుంది. ఇంకొన్ని ప్లేసుల్లో ఎలా జరుగుతుంది అంటే ఓనర్స్ అనేవారు ఏం చేస్తారు, ఈ రూమ్లో వాళ్ళ యొక్క మెటీరియల్ పెట్టేసుకొని ఈ ప్రాంతాన్ని రెంట్కి ఇస్తారు, ఇది ఉంటుంది కానీ ఇక్కడ డోర్ పెట్టేసుకొని ఈ రూమ్ను వాళ్ళ కోసం ఉంచుకొని దీంట్లో వాళ్ళ మెటీరియల్ పెట్టేసుకొని వారు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు రెంట్కి ఇది ఇస్తారు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఈ వాయుం పెరుగుతుంది, ఈ వాయుం పెరిగింది అంటే ప్రశాంతత ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నైరుతి ఎగిరిపోయింది అంటే ఆ ఇంట్లో భూమి స్థానము ఎగిరిపోయింది, వాళ్ళు నిలబడే స్థానము ఎగిరిపోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫాదర్ అబ్బాయిలు కానీ వాళ్ళకు జీవన భృతి ఉండదు, అనుకున్న సక్సెస్ సాధించలేరు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఇలాంటిది ఆకారాన్ని ఏర్పాటు చేసుకున్నారు, లేదా ఈ రూమ్ని వేరే వాళ్ళకి కిరాయి ఇచ్చారు, వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చారు. సో అది కూడా మైనస్గానే ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్ళల్లో ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ఈ పోర్షన్ ఇలా కంటిన్యూషన్లో ఉంటాయండి, ఇలా పై వరకు కంటిన్యూషన్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమందికి ఇట్లా డివైడ్ చేస్తారు, ఈ పోర్షను ఒకరికి రెంట్ ఇచ్చేస్తారు, ఈ పోర్షన్ ఇలా రెంట్ ఇచ్చేస్తారు, ఇది ఒకరి సపరేట్గా రెంట్ ఇస్తారు. ఇది అంటే 2 రూమ్స్గా క్రియేట్ చేసేసి ఇక్కడ డోర్ ఇచ్చేసి ఈ సపరేట్ సింగిల్ బెడ్రూమ్ లాగా ఇది వచ్చేసి 2 BHK లాగా ఇస్తారు. అప్పుడు కూడా చూడండి ఇలా ఆకారం వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ను కానీ మన సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఏవి తీసుకున్నా కూడా ఏవైనా కూడా రెక్టాంగిల్గా కానీ తర్వాత స్క్వేర్లో కానీ ఉండే విధంగా చూడండి. ఈ పోర్షన్ భాగం వచ్చేసి ఇటు ఉండడము, ఈ పోర్షన్ ఇలా ఉండడం అనేది చేయకూడదు. అంటే ఏ పార్ట్లోకి ఏ పార్ట్ ఎంటర్ కాకూడదు. ఇక్కడ చూడండి ఇది ఇట్లా ఎంటర్ అయిపోయింది, ఇక్కడ చూడండి ఇది ఇలా బయటకు వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఏరియా కట్ అయిపోతుంది. ఇలా వచ్చిన పోర్షన్లో చూడండి వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నైరుతి ఇలా పెరిగిపోయింది, వీళ్ళకి వచ్చేసి ఇది ఇక్కడి వరకే వచ్చి ఎండ్ అయిపోయింది. అంటే ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ కట్ కావడం మూలంగా వాళ్ళు ఆశించిన ఫలితాలు అనేవి ఆ ఇంట్లో ఉండవు. అందుకే ఏ ఇల్లు అయినా కానీ ఇప్పుడు మీరు చూడండి చాలా ఇళ్ళను పిలుస్తూ ఉంటారు, కమర్షియల్గా ఉన్న ఇళ్లలో చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే అతను డబుల్ బెడ్రూమ్ను కానీ ట్రిపుల్ బెడ్రూమ్ను కానీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు. ఈ రూమ్ను ఇలా ఇచ్చేస్తాడు, ఇక్కడి నుంచి ఈ రూమ్ ఇలా వస్తుంది, సో కొందరికి ఈ పార్ట్ ఇలా వస్తుంది, ఈ పార్ట్ ఇలా వస్తుంది. సో దాంతో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వ్యక్తికి ఈ ఏరియా కట్ అయిపోయింది, ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇలా రావాల్సింది ఈ ఏరియా కట్ అయిపోయింది. మీరు కూడా చూసుకోండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లా ఉన్న ఇళ్లలో ఉన్నవారికి పాజిటివ్ రిజల్ట్స్ ఉండవండి, ఆశించిన ఫలితాలు ఉండవు. కావున మీరు ఉంటున్న ప్రాంతాల్లో ఉంటున్న ప్రదేశాల్లో మీ ఇంట్లో ఏ భాగం కట్ అయిందో ఒకసారి దృష్టి పెట్టుకోండి. అది మనంతట మనం చేస్తూ ఉంటాం. ఆ ఏరియా కట్ కాకుండా చతురస్రం కానీ దీర్ఘ చతురస్రంలో కానీ ఆ ప్రాంతం ఉన్నప్పుడు మనకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే కాంపౌండ్ అండి, ఇప్పుడు కాంపౌండ్ ఉంటుంది, ఇలా ఈ ఇంటికి కాంపౌండ్ ఇలా తీసాను అనుకోండి, కాంపౌండ్లో కూడా ఏమవుతుంది అంటే పక్క వాళ్ళ కాంపౌండ్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఈ వాయుం కట్ అయిపోతుంది. అంటే ఇలా ఉంటుంది అతనిది, సార్ కొద్దిగా వాయుం కట్ అయిపోయింది సార్, అంతే ఏం కాలేదు, కొద్దిగా వాయుం కట్ అయిపోయింది, కాంపౌండ్ ఇలా ఉంది. ఈ వాయుం అనేది అతనికి లేదు, ఈ వాయుం భాగం ఎవరిది, పక్క వాళ్ళది. అంటే ఆ ఇంట్లో వాయుం ఎప్పుడైతే కట్ అయిపోతుందో అప్పుడు సేమ్ ఇక్కడ వాయుం కట్ అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. వాయుం కట్ కాకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకో కొన్ని ఇళ్లలో ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోతుందండి, ఇక్కడ కాంపౌండ్లో ఆగ్నేయం కట్ అయిపోతుంది, సార్ మాది ఇక్కడ వరకే ఉందండి, ఇది ఈ భాగం అంతా వేరే వాళ్ళకు ఉంది. సో అప్పుడు ఆగ్నేయం కట్ అయిపోతే ఆగ్నేయం కట్ అయిన ఫలితాలు కూడా ఇంట్లో వస్తాయి. ఇంట్లో బాగానే ఉంది కానీ కాంపౌండ్లో డిస్టర్బెన్స్ ఉంది, కాంపౌండ్ కరెక్ట్గా లేదు, అప్పుడు ఆ ఫలితాలు ఇక్కడికి వస్తాయి. ఇంకో కొన్ని ఇళ్లలో కాంపౌండ్లో ఈశాన్యం కట్ అయిపోతూ ఉంటుంది, ఇలా వస్తుంది.
ఏమైంది, ఈశాన్యం అనేది లేదు. ఎప్పుడైతే ఈశాన్యం అక్కడ ఉండదో అప్పుడు ఆ ఇంట్లో ఈశాన్యము తరుగుదల మూలంగా వచ్చే ఫలితాలే ఆ ఇంటికి వస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఇళ్లలో ఈ నైరుతి కట్ అయిపోతూ ఉంటుంది. ఈ నైరుతి తరుగుదల మూలంగా వచ్చే ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకే ఇంట్లో ఏ భాగం కట్ కాకుండా ఏ పోర్షన్ అయినా స్క్వేర్లో ఉండేది రెంట్ తీసుకోవడం మంచిదే. ఎక్కడ మూలలు హెచ్చు తగ్గులుగా ఉంటే మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి. వీటిని చూసుకొని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.